అందరికీ నమస్కారం. ఈరోజు మనం అక్టోబర్ 2025 నుంచి వచ్చిన కీలకమైన జీఎస్టీ అప్డేట్ల గురించి వివరంగా మాట్లాడుకుందాం. వ్యాపారాలపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతోంది, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి లాంటి విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. మొదట అసలు ఈ మార్పుల నేపథ్యమేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత జీఎస్టీ 2.0 అంటే ఏంటో లోతుగా తెలుసుకుందాం. కొత్త గడువులు, సిస్టమ్ అప్గ్రేడ్ల గురించి కూడా చర్చిద్దాం. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్తో ముగిద్దాం. రైట్, ఇక అసలు విషయానికి వద్దాం. అక్టోబర్ 2025 నెల జీఎస్టీ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా ఎందుకు నిలిచిపోతుందో ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే సిబిఐసి మరియు జీఎస్టీ నెట్వర్క్, అదేనండి జీఎస్టీఎన్, ప్రకటించిన ఈ మార్పులు ఇవి ఏవో చిన్న చిన్న మార్పులు కాదు, వ్యాపారాలు నడిచే తీరునే సమూలంగా మార్చబోతున్నాయి. ఇక ఈ మార్పుల్లో అత్యంత ప్రధానమైనది జీఎస్టీ 2.0. జీఎస్టీ వ్యవస్థను ఇది ఎలా పునర్నిర్మించబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా వస్తువులు, సేవల మీద పన్ను వేసే విధానాన్ని చాలా సింపుల్ చేయడం, మొత్తం ప్రాసెస్ను క్రమబద్ధీకరించడమన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇంతకుముందున్న చాలా రకాల పన్ను రేట్లను ఇప్పుడు కేవలం 3గా మార్చారు: 5, 18, 40%. దీనివల్ల ఏ వస్తువు ఏ కేటగిరీ కింద వస్తుందనే గందరగోళం చాలా వరకు తగ్గుతుంది. ఇది వ్యాపారులకు నిజంగా పెద్ద రిలీఫ్. ఇది ఎందుకు ముఖ్యమంటే పన్నులు సింపుల్గా మారితే కంప్లయన్స్ ఖర్చులు తగ్గుతాయి. అప్పుడు ఆయా కంపెనీలు తమ వస్తువులను మార్కెట్లో మరింత పోటీ ధరలకు అమ్మగలవు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఎంఎస్సీ లాంటి రంగాలకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక జీఎస్టీ 2.0లో మరో ముఖ్యమైన మార్పు ఇది. పన్నులకు సంబంధించిన అప్పీళ్లను ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్లోనే కొత్త జీఎస్టీఏటీ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. అంటే మొత్తం ప్రాసెస్ వేగవంతమవడమే కాదు, చాలా పారదర్శకంగా కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. వ్యాపారాలు వెంటనే గమనించాల్సిన కొన్ని కొత్త గడువులు, నిబంధనలు ఉన్నాయి. ఇవి టైం సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా వినండి. జీఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసే వాళ్లకు ఓ శుభవార్త. ప్రభుత్వం గడువును కొంచెం పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 20, కాని పండగల సీజన్ కదా, పోర్టల్ మీద కూడా లోడ్ ఎక్కువుంటుంది. అందుకే సెప్టెంబర్ 2025 రిటర్న్ ఫైల్ చేయడానికి గడువును అక్టోబర్ 25 వరకు పొడిగించారు. ఇది చాలా పెద్ద మార్పు. ఇకపై పాత రిటర్న్స్లను ఎప్పుడు పడితే అప్పుడు ఫైల్ చేయడానికి కుదరదన్నమాట. గడువు దాటి 3 ఏళ్లు దాటితే ఆ రిటర్న్ను ఫైల్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా పాత బకాయిలు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసే అవకాశం ఇప్పుడు శాశ్వతంగా మూసుకుపోయింది. అంటే ఆ చాప్టర్ క్లోజ్ అయినట్టే. పన్ను ఎగవేతను ఆపడానికి, నిబంధనలను కఠినతరం చేయడానికి జీఎస్టీ పోర్టల్ టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఐఎంఎస్ ని అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఇన్వాయిస్లు రియల్ టైంలో వెరిఫై అవుతాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీని మరింత ఖచ్చితంగా ధృవీకరిస్తారు. అంటే ఇకపై తప్పుడు క్లెయిమ్లకు ఆస్కారం చాలా తక్కువ. ఒకవేళ కొత్త ట్రాక్ అండ్ ట్రేస్ నిబంధనలను పాటించకపోతే ఏమవుతుంది? జరిమానాలు తప్పవు. సెక్షన్ 122B కింద ₹1,00,000 లేదా కట్టాల్సిన పన్నులు 10%. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానాగా కట్టాల్సుంటుంది. సరే, చివరిగా కొన్ని ముఖ్యమైన స్పష్టతలు, మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం. స్పెషల్ ఎకనామిక్ జోన్లకు అంటే ఎస్ఈజెడ్లకు చేసే సరఫరాలపై చాలా కాలంగా ఒక కన్ఫ్యూజన్ ఉండేది. దానికిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. డొమెస్టిక్ టారిఫ్ ఏరియా నుండి ఏసీజెడ్లకు చేసే సరఫరాలను ఎగుమతులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది పన్ను వాపసుల క్లెయిమ్స్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇక్కడో చిన్న హెచ్చరిక: ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే పోర్టల్ ఆటోమేటిక్గా వడ్డీని లెక్కిస్తుంది కదా, ఆ క్యాలిక్యులేషన్లో ఒక చిన్న బగ్ ఉన్నట్టు తెలిసింది. కాబట్టి డబ్బులు చెల్లించే ముందు ఒకసారి మాన్యువల్గా సరిచూసుకోవడం మంచిది. మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే: 1. కొత్త జీఎస్టీ 2.0 రేట్లకు అలవాటు పడాలి. 2. సెప్టెంబర్ రిటర్న్ గడువు అక్టోబర్ 25 అని గుర్తుంచుకోవాలి. 3. పాత రిటర్న్లకు ఇప్పుడు 3 ఏళ్ల లిమిట్ ఉంది. 4. ఐటీసీ క్లెయిమ్ చేసేటప్పుడు సిస్టమ్ వెరిఫికేషన్ చాలా కఠినంగా ఉంటుందని గమనించాలి.
ఈ మార్పులన్నీ చూస్తుంటే ప్రభుత్వం స్పష్టంగా సరళీకరణ, కఠినమైన పాలన వైపు అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతుంది. మరి ఈ కొత్త నిర్మాణం టెక్నాలజీతో సంక్లిష్టమైన జీఎస్టీ సమ్మతి యుగం ముగింపుకు వస్తుందా? ఇది మనని ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న.